హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. పుష్ప 2కి టార్గెట్ ఫిక్స్ అయింది. మరో 90 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్ షురూ చేసిన యూనిట్ పెండింగ్ వర్క్ పై ఫోకస్ పెట్టింది. అయితే 90 రోజుల టార్గెట్ ని పుష్పరాజ్ రీచ్ అవుతాడా లేదా అన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. పుష్ప 2 సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15న విడుదల చేయాలని సుకుమార్ అండ్ టీమ్ కష్టపడుతోంది. ప్రతి పోస్టర్ పైన అదే రిలీజ్ డేట్ కనిపిస్తోంది. అయితే ఆ రోజున రావడం అనుకున్నంత ఈజీ కాదు. ఇంకా తీయాల్సిన సినిమా చాలానే ఉంది. పాటలు బాకీనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఫహద్ ఫాజిల్ తన డేట్లు ఇవ్వక ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు తను అందుబాటులోకి వచ్చాడు. ఈ వారంలోనే ఫహద్ సెట్లో అడుగు పెట్టబోతున్నాడు. దాంతో పుష్ప టీం అలర్ట్ అయింది. మిగిలిన నటీనటుల డేట్లన్నీ ఏకంగా 2 నెలలు బ్లాక్ చేసేసింది. పుష్ప పూర్తయ్యేంత వరకు మరొక సినిమాకు కమిట్ కావద్దని తన టీంలోని వాళ్ళందరికీ సుకుమార్ అల్టిమేటం జారీ చేశాడట. రావు రమేష్, సునీల్, అనసూయ ఇలాంటి కీలకమైన పాత్రధారులందరూ పుష్ప 2కే కమిట్ అయ్యి పనిచేయాల్సి వస్తోంది. ఏ రోజు వాళ్ళ షూట్ ఉంటుందో తెలియదు. షూటింగ్ ఉన్నా లేకున్నా రోజువారీ పారితోషికాలు మాత్రం అందిస్తాయి. ఓ రకంగా ఈ బేరం బాగానే ఉన్నా మిగిలిన సినిమాలకు ఇబ్బందే. రావు రమేష్, సునీల్ లాంటి నటీనట్లు కావాలంటే వాళ్లంతా పుష్ప 2 అయ్యేంత వరకు ఆగాలి. మరోవైపు సుకుమార్ మిస్టర్ పర్ఫెక్ట్. ప్రతి సీను చెక్కుతూ వెళ్తూ ఉంటాడు. సీన్ రీరైట్ చేస్తూ వెళ్తుంటాడు. అయితే ఈసారికి మాత్రం కాస్త తన పద్ధతి మార్చుకుని నడుచుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 15 వస్తే బాలీవుడ్, ఓవర్సీస్ లో ఎక్కువ థియేటర్లు దొరుకుతాయి. అందుకే ఆ డేట్ మిస్ కాకూడదు అన్నది సుక్కు ప్రయత్నం. మరి ఏం జరుగుతుందో చూడాలి.